ఎందుకంటే మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. మన పిల్లలకి మనం నేర్పుకోవాలి ఇప్పటి నుంచే. ఇంకెప్పుడు వాళ్ళు ఇదవుతారు? ఈ అలవాటు. ఇంకోటంటే ఏంటంటే మేడం, ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. నా డ్రెస్సింగు ఇవన్నీ మాట్లాడుతున్నారు. శివాజీ గారు కొన్ని మాట్లాడడం అన్నారు గదా! అది ఏమన్నారంటే చాలా మందిగా పాజిటివ్‌గా తీసుకున్నారు కొంతమంది. కొంతమంది నెగెటివ్‌గా తీసుకున్నారు. చాలా మంది శివాజీ గారికి పాజిటివ్‌గానే ఉన్నారు. కానీ మహిళలు మొత్తం నెగెటివ్‌గానే వస్తున్నారు. ఏమో వాళ్ళకి ఇప్పుని తిరగడం ఇష్టమేమో. సింగిల్ సింగిల్ మాట చెప్పాలంటే వాళ్ళకి ఇప్పుని తిరగడం ఇష్టమేమో తిరగనివ్వండి. దానికి మనమేం చేయలేం గదా! ఇప్పుడు మనం పర్ఫెక్ట్‌గా ఉంటే మన వచ్చే జనరేషన్ పర్ఫెక్ట్‌గా ఉంటది. వాళ్ళ వల్ల ఇంకో జనరేషన్ పర్ఫెక్ట్‌గా ఉంటారు. మొత్తం ఇప్పుకొని తిరుగుతుంటే ఇంకా ఆళ్ళింక చెడ్డీ కూడా ఏసుకోరు. అలా తిరగేసొస్తారు ఆదిమానవుల్లాగా. ఇక మనం ఏం చేయలేం. కొంతమంది ఏమంటున్నారంటే, "ఫస్ట్ మీ మగవాళ్ళ మైండ్‌సెట్ మార్చుకోండి. మేము ఎలాంటి బట్టలేసుకుంటే మీకెందుకు" అంతే. అని. మగోడనేవాడు ప్రతిదా ఆడదాన్ని అలా చూడడం కూడా రాంగే. మరి అది కూడా కరెక్ట్. ఇప్పుడు డ్రెస్ ఏసుకోవడం వల్ల కూడా రేపులు జరుగుతాయని కూడా చెప్పలేం. ఎందుకంటే వాడు తాగుంటాడు, తిరుగుతాడు, రోడ్డు మీద పోయి ఉంటాడు. కాదంటలేదు. కాకపోతే ఏంటంటే ఇంట్లో మన ఆడోళ్ళే అన్నీ మేమే సారీ మన కాదు మేము. మేమే నేర్పియాలి. ఒక మగోడికైనా, ఒక ఆడపిల్లకైనా మేమే నేర్పియాలి. అరే! ప్రతి ఒళ్ళని అట్లా చూడొద్దురా, మన ఇదిరా, మన ధర్మం ఇదిరా, ఆడపిల్లని ఇట్లా చూడాలిరా అని చెప్పుకోవాలి మనమే. అది మనకి రానప్పుడు మనం ఏం చేయం.